సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర సరిహద్దు అయినటువంటి కోదాడ మండలం రామాపురం చెక్పోస్టు వద్ద అనుమానాస్పదంగా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న కోదాడ ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి మత్తు పదార్థానికి చెందిన చాక్లెట్స్ ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. అనంతరం ఆ బస్సుని కోదాడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు. భువనేశ్వర్ గత 4 సంవత్సరాలుగా ఇదే లైన్ తిరుగుతున్నాను. అయితే ఎప్పుడు రెగ్యులర్గా పాయింట్లోనే జనాలు ఎక్కేవాళ్ళు. అలా కాకుండా వీళ్ళు ఏం చేశారంటే మాది కరెక్ట్గా 2 గంటల 30 నిమిషాలకి బయలుదేరాలి, భువనేశ్వర్ నుంచి బయలుదేరాలి. అయితే మేము పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చి పెట్రోల్ కొట్టించుకొని బయలుదేరుతుండగా ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేసి 6 సీట్లు కొట్టాము, మీరు ఆగండి అంటే మేము పెట్రోల్ కొట్టించుకొని బయటకు వచ్చి రెడీగా ఉన్నాం వాళ్ళ కోసం. అప్పుడు ఆటోలో సడన్గా 6 మంది వచ్చేసి ఎక్కుతున్నారు. ఎక్కుతుంటే మీరు మీ లగేజీని లోపల పెట్టుకోండి సీట్లలో అంటే, లేదు మా లగేజీ డిక్కీలోనే కావాలన్నారు. ఎట్ ద టైము 5 మంది వచ్చారు, ఇంకో 5 మందిని అదే సమయానికి కొట్టారు. ఆ టైంలో 5 మందిని లోపల ఎక్కించుకోండి అంటే వాళ్ళు 5 మంది లోపల ఎక్కించేసుకున్నారు లగేజీ, వీళ్ళు మాత్రమే డిక్కీలో పెట్టండి అన్నారు. అయితే బయలుదేరి అక్కడ 2:40 తర్వాత బయలుదేరింది బండి. పలాస్ వచ్చి చెక్ చేశారు. అక్కడ చెక్ చేసినప్పుడు కూడా వీళ్ళు వచ్చి లగేజీ అదంతా ఓపెన్ చేసి వాళ్ళకి చూపించారు. అది పలాస విజిలెన్స్ వాళ్ళు పోలీసులు వాళ్ళ దగ్గర ఉన్న వీడియోలు అవన్నీ. ఆ తర్వాత పలాస్ నుంచి గంట చెక్ చేశారు. గంట తర్వాత మళ్ళీ మాది వదిలారు. ఓకే క్లియరెన్స్ అయిపోయి వదిలారు. వదిలిన తర్వాత ఏడకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏంటంటే మాది కాదని చెప్పేసి తిరిగారు. వీళ్ళ బెర్త్ కిందే మళ్ళీ అదేంటో పొగాకియో ఏవో దాపెట్టున్నారు బెర్తుల కింద, వీళ్ళు ప్రయాణిస్తున్న బెర్తుల కింద అవి దాపెట్టుంటే అవి కూడా పట్టుకున్నారు. ఈ 6 మందిలో ఒక అతని బ్యాగు భువనేశ్వర్ నుంచి హైదరాబాద్ వస్తున్న అందరి బ్యాగులు చెప్పించాడు, కానీ ఒక అతనే మాత్రం నేను బట్టలు లేకుండా వస్తున్నా అన్నాడు. అతని బట్టలే దానికి ఉన్నాయి, అతనికి సరిపోయే బట్టలే ఉన్నాయి, అతనికి సరిపోయే చెప్పులే ఉన్నాయి, కానీ నాది కాదంటున్నాడు. అది జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా తీసుకొచ్చారు. కన్ఫామ్ సార్, అది ఎందుకంటే డిక్కీలో పెట్టింది మా కుర్రోడే కదా, కన్ఫామ్గా మేమే పెట్టాం. ఎందుకంటే మేము